హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం హెచ్టీ బ్రేకర్ యొక్క యూజ్ ఏంటి, దాన్ని ఎలా ఆపరేట్ చేస్తారో క్లియర్గా చూద్దాం. అసలు హెచ్టీ అంటే ఏంటి? హై టెన్షన్. సో లో టెన్షన్, హై టెన్షన్, సూపర్ టెన్షన్ వీటిని ఎలా డివైడ్ చేస్తారనేది వేరే ఎపిసోడ్లో క్లియర్గా చెప్పుకుందాం. మనం సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఇంట్లో యూజ్ చేసే పవర్ సప్లైని లో టెన్షన్ అంటాం. మన ఇంటి దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, ఆ ట్రాన్స్ఫార్మర్కి ఏదైతే కేబుల్ కనెక్ట్ అవుతుందో ఇన్పుట్ సప్లై, దాన్ని మనం హై టెన్షన్ కింద తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఈ బ్రేకర్ని చూస్తే దీని ఇన్కమింగ్ లైన్ అంతా 13.8 కిలో వోల్ట్, 13.8 కేవీ. ఇది ఏ బ్రేకరు? ఇప్పుడే కదా చెప్పావు హెచ్టీ బ్రేకరు అని అనొచ్చు. హెచ్టీ బ్రేకర్లో కూడా బ్రేకర్స్ చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. అందులో వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్, SF6 సర్క్యూట్ బ్రేకర్, ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్. ఓకే, యాక్చువల్గా వీటికి పేర్లు ఎలా వచ్చినాయంటే, ఎప్పుడైతే మనం సర్క్యూట్ని మేక్ అండ్ బ్రేక్ చేస్తామో అక్కడ స్పార్క్ జనరేట్ అవుతుంది అనమాట. ఆ స్పార్క్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి, ఆ స్పార్క్ని ఆఫ్ చేయడానికి మనం అక్కడ యూజ్ చేసే మీడియంని బట్టి ఆ బ్రేకర్కి ఆ పేరు వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్న బ్రేకరు ఏ టైప్ అనేది కూడా చూద్దాం. అంతకంటే ముందు మనం సేఫ్టీ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క సింగిల్ లైన్ డయాగ్రామ్, దాని డిస్ట్రిబ్యూషను, దాని ఇన్కమింగ్ మొత్తం ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇది హెచ్టీ బ్రేకర్ని ఆపరేట్ చేసే హ్యాండిల్ అనమాట. కానీ దీన్ని ఇలాగా బేర్ హ్యాండ్స్తో పట్టుకోకూడదు. దీనికోసం స్పెషల్గా డిజైన్ చేయబడిన హ్యాండ్ గ్లౌస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ హ్యాండ్ గ్లౌస్ని యూజ్ చేసే మనం ఆపరేషన్ అనేది చేయాలి. ఎంత కేవీ పవర్ సప్లైలో మనం వర్క్ చేస్తున్నామో దానికి సూటబుల్ హ్యాండ్ గ్లౌస్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇవే కాకుండా రబ్బర్ షూసు, ఫేస్ మాస్క్ అనేది కంపల్సరీ. ఈ హ్యాండిల్ యూజ్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, స్ప్రింగ్ ఛార్జ్ సింబల్ ఉందన్నమాట, స్ప్రింగ్ సింబల్. సో ఈ హై వోల్టేజ్ బ్రేకర్ని మనం ఆపరేట్ చేయాలంటే ఫస్ట్ స్ప్రింగ్ని ఛార్జ్ చేయాలన్నమాట. స్ప్రింగ్ ఛార్జ్లో ఉన్నప్పుడే దాన్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ ఎర్తింగ్ ఆన్ ఆఫ్ చేయడానికి, సర్క్యూట్ని ఇన్లైన్ తీసుకురావడానికి, అన్నిటికీ యూనివర్సల్గా ఇదే హ్యాండిల్ మనకి యూజ్ అవుతుందన్నమాట. ఈ సర్క్యూట్ బ్రేకర్లో మనకి 3 పోర్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇన్పుట్ పవర్ సప్లైని ఎలా ఎర్త్ చేయాలనేది. సెకండ్, అవుట్పుట్ పవర్ సప్లై, ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళే పవర్ సప్లైని ఎలా ఎర్తింగ్ చేయాలనేది. తర్వాత సర్క్యూట్ని మేక్ అండ్ బ్రేక్ చేసే మెయిన్ పోర్షన్ అనమాట. ఓకే, దాని గురించి కూడా క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనకు చూస్తే ఎంసీసీ ప్యానల్స్ అండ్ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ యూనిట్స్ ఉన్నాయి కదా, దీనికి నెక్స్ట్ కంపార్ట్మెంట్లో మన ట్రాన్స్ఫార్మర్ యూనిట్ ఉంటుందన్నమాట. ఈ సర్క్యూట్ బ్రేకర్ నేమ్ ప్లేట్ డీటెయిల్స్ చూస్తే ఇది వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్. దీని రేటింగ్స్ 24 కేవీ వరకు దీని కెపాసిటీ ఉంది. 630 యాంపియర్ వరకు ఇది బేర్ చేయగలుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇది 2500 కేవీ ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్కి మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇన్కమింగ్ లైన్ అంతా 13.8 కేవీ వరకు దీనికి పవర్ సప్లై మనం ఇవ్వచ్చు. ఇక్కడ చూస్తే ఎర్త్, ఆన్, ఆఫ్ 3 ఇండికేషన్స్ ఉన్నాయి. ఎర్తింగ్ అనేది మన సర్వీస్ మోడ్లో యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఈ చిన్న డివైస్ కనిపిస్తుంది కదా, ఇది మనకి ఓవర్ కరెంట్ సెట్టింగ్స్, ఎర్త్ లీకేజ్ సెట్టింగ్స్, అన్ని పారామీటర్స్ దాంట్లో మనం సెట్ చేస్తాం అనమాట. లోకల్ రిమోట్ మోడు, ఓపెన్ క్లోజ్ సెలెక్షన్, సర్క్యూట్ బ్రేకర్ ఆన్ ఆఫ్ ఇండికేషన్స్ మనం చూడొచ్చు. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ పోర్షన్ ఏంటి, మెయిన్ ఇన్కమింగ్ పవర్ సప్లైని ఎర్తింగ్ ఎలా చేయాలి. ఓకే, ఆ అడ్డంగా ఉన్న లైను మెయిన్ పవర్ సప్లై అనుకుంటే, అక్కడి నుంచి వస్తున్న లైన్ని మనం ఏదో ఎర్తింగ్ చేయొచ్చు, లేదంటే స్ట్రైట్గా సర్క్యూట్లోకి కనెక్ట్ చేసేయచ్చు అనమాట. ఒకవేళ మనం ఏదైనా మెయిన్ లైన్లో సర్వీసింగ్ చేస్తుంటే దాన్ని మనం ఎర్త్ చేస్తాం అనమాట. అలాగే ఇది ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ వెళ్తే ట్రాన్స్ఫార్మర్కి, ఎర్తింగ్ కనెక్ట్ చేసామంటే ట్రాన్స్ఫార్మర్ని ఎర్తింగ్ కనెక్ట్ చేసినట్టు. అక్కడే మెయిన్ పవర్ సప్లైని ఎర్తింగ్ కనెక్ట్ చేస్తాం, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ని ఎర్తింగ్ కనెక్ట్ చేస్తాం. ఇది సర్వీస్ మోడ్. రన్నింగ్ మోడ్లో దాన్ని స్ట్రైట్ లైన్ ఉంచేసి ఇక్కడ మనం చూస్తున్న ఈ పోర్షన్ అయితే ఉందో దాన్ని ఆపరేట్ చేస్తాం అనమాట. ఇక్కడ స్ప్రింగ్ సింబల్ ఉంది కదా, ఇందాక చూపించినట్టు ఆ హ్యాండిల్తో మనం స్ప్రింగ్ని ఛార్జ్ చేసి, లోకల్ మోడ్లో అయితే ఇక్కడున్న ఆన్ ఆఫ్ బటన్ని ప్రెస్ చేసి దీన్ని ఆన్ చేస్తాం.
ఇక్కడ చూసారు కదా 1 0 గ్రీన్ అండ్ రెడ్ బటన్స్ ఉన్నాయి. వీటిని మనం లోకల్ మోడ్లో మాన్యువల్గా ఆన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ పుట్ ఇన్ సర్వీస్, పుట్ అవుట్ ఆఫ్ సర్వీస్. ఓకే, సో పుట్ అవుట్ ఆఫ్ సర్వీస్లో ఉంటే బ్రేకర్ ఓపెన్ చేసి ఎర్త్ కనెక్షన్ ఆన్ చేయాలన్నమాట. లేదు పుట్ ఇన్ సర్వీస్ అయితే అవన్నీ స్ట్రైట్ లైన్లో ఉంటే మనం బ్రేకర్ని స్ట్రైట్గా ఆన్ చేసేస్తాం. సపోజ్ మెయిన్ ఇన్కమింగ్ లైన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు ఈ ఎర్త్ కనెక్షన్ని మనం ఎనేబుల్ చేసి ఇందాక చూపించాం కదా హ్యాండిల్, దాంతో మనం ఈ ఎర్త్ కనెక్షన్ని ఆన్ చేస్తాం అనమాట. అప్పుడు మెయిన్ లైన్ అనేది ఎర్త్ కనెక్షన్కి కనెక్ట్ అవుతుంది. సో మెయిన్ లైన్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి మనం ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ కానీ బ్రేకర్ మెయింటెనెన్స్ వర్క్ పెట్టుకున్నాం అనుకోండి, మరి అలా వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా సప్లై వస్తే మనకు ప్రాబ్లం కదా. సో అలా బై మిస్టేక్ సప్లై ఆన్ అయినా కూడా ఇక్కడ ఎర్త్ కనెక్షన్ ఆన్లో ఉంది కాబట్టి మనం అండ్ ఎక్విప్మెంట్ సేఫ్గా ఉంటాయి. ఒకవేళ ఆ బ్రేకర్ ఇన్ లైన్లో ఉంది, మెయిన్ పవర్ సప్లైలో ఎటువంటి ప్రాబ్లం లేదంటే మనకి అక్కడి నుంచి పవర్ సప్లై వచ్చేస్తుంది, కానీ ట్రాన్స్ఫార్మర్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ట్రాన్స్ఫార్మర్లో మెయింటెనెన్స్ చేయాలంటే అప్పుడు మెయిన్ బ్రేకర్ని ఆఫ్ చేసేసి ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎర్త్ కనెక్షన్స్ని ఎనేబుల్ చేసి ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ని మనం ఎర్తింగ్కి కనెక్ట్ చేయాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈవెన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఏమైనా లీకేజెస్ ఉన్నా, ట్రాన్స్ఫార్మర్లో ఏదైనా ఛార్జర్ పవర్ ఉన్నా అది మొత్తం డిశ్చార్జ్ అయిపోతుంది. అండ్ ఆల్సో మనకి బై మిస్టేక్ ఎక్కడన్నా ఫీల్డ్ నుంచి పవర్ సప్లై వచ్చినా కూడా ట్రాన్స్ఫార్మర్ నుంచి స్టెప్ అప్ అయ్యి అది మెయిన్ లైన్ డిస్టర్బ్ చేయకుండా గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం కాబట్టి సో పవర్ అనేది డిశ్చార్జ్ అయ్యి ఈవెన్ మెయిన్ లైన్కు అండ్ మన ఎక్విప్మెంట్ కూడా సేఫ్గా ఉంటాయి అన్నమాట. ఇది వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అనమాట. వ్యాక్యూమ్ అంటే ఏమీ ఉండదు, మీడియం అనేది ఏమి ఉండదు, స్పార్క్ జనరేట్ అవ్వదు. SF6 బ్రేకర్ ఏం చేస్తుంది, సర్క్యూట్ మేక్ అండ్ బ్రేక్ అయ్యేటప్పుడు జనరేట్ అయ్యే స్పార్క్ని SF6 గ్యాస్తో ఆర్పేస్తుంది. ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్లు ఏం చేస్తుంది, ఎయిర్ వచ్చి దాన్ని ఆఫ్ చేస్తుంది. కానీ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్లు ఏమవుతుంది, అసలు స్పార్క్ జనరేట్ అవ్వాలంటే ఏదైనా మీడియం ఉండాలి కదా, అక్కడ ఎయిర్ అనేది ఉండాలి కదా, ఎయిర్ కానీ ఆక్సిజన్ కానీ ఏదైనా ఒక పాత్ అనేది ఉండాలి కదా. సో వ్యాక్యూమ్ అంటే అక్కడ ఏమీ లేదు, అంటే మీడియమే లేదు, మీడియమే లేనప్పుడు స్పార్కే జనరేట్ అవ్వదు అనమాట. ఈ విధంగా వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకరు వెరీ ఎఫిషియెంట్ సర్క్యూట్ బ్రేకర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.